అన్న సినిమాలో కామెడీ జనాలకు ఉందా అన్న? నువ్వు చేసిన అన్నావు, నువ్వే చూసిన అన్నావు. లేదన్న నాది ఉంది వచ్చిందన్నారు సార్. నాది నాకు నిజంగా నవ్వు వచ్చింది సార్. ఆ రోజు డబ్బింగ్ చెప్పుకోలే బయటకు వచ్చాను సార్ నేను. సార్ సార్ ప్లీజ్ నా కోసం నవ్వండి సార్. ఇన్నేళ్ళ నువ్వు నవ్వుతే మళ్ళీ ఆయన నేను నోట్ చేయకుండా ఎంత నవ్వుతున్నాను అన్న అంటే ఖచ్చితంగా మీరు సినిమా ఇద్దరు ఏదో వేసుకున్నారు జోక్. వాళ్ళిద్దరు కళ్ళతో మాట్లాడుకొని ఏదో జోక్ వేసుకున్నారు నీ మీద. పోనీ మీరు ఆ సీన్ చేసినప్పుడు మీకు వచ్చిందా? మీకు వస్తుందిలేదు అన్న. మనది రాజమండ్రి అక్కడే గోదావరి జిల్లా భీమవరం. భీమవరం అందరికి చిన్నప్పుడు ఏదైనా స్కూల్ ఉంటుందా అన్న? ట్రైనింగ్ వాటరా? సూపర్. వాట్ వాజ్ ద డే? ఈ రోజు షూటింగ్ ప్రాపర్గా అయిపోతుంది చాలరా బాబు. మిగతా అంతా మేనేజ్ చేసుకున్నాం, ఇవాళ మాత్రం సూపర్. ఎవ్రీడే 6 o'clock అనిపిస్తుంది. ఒక నిమిషం 6:30 దాటితే ఖాళీ సీట్ కదా. ప్రొడ్యూసర్ ఎదురుగుండా నుంచి కూర్చుని ఇలా అంటుంటే ఏదో రకంగా ఇది అయిపోతే బాగుండ్రా బాగుంటుంది. ఆ సిచ్యువేషన్ రాలేదన్న. అంటే 6:30 లోపు అన్ని 6:30 లోపు ఫినిష్ చేసాము. ఒక్కరోజు మాత్రం ఆ రోజు నేను ఉన్నా. ఈ రోజు ఈ పూట గడిస్తే చాలరా బాబు, షూటింగ్ క్లియర్గా అయిపోతే చాలా అనుకున్నది మనం కంటైనర్ యాడ్ చేస్తున్నప్పుడు కుకట్పల్లి దగ్గర. ఆ రోజు అన్న ఫుల్ వర్షం ఉందని ఫోర్కాస్ట్. ఈ రోజు భారీ వర్షాలు ఉన్నాయన్నారు. భారీ వర్షం ఉన్నప్పుడు ఎప్పుడు పడదలే. కానీ ఆ రోజు 2 సార్లు మీకు గుర్తుంటే 11 o'clock అంటే ఇంకా మేము ఫాస్ట్ షూట్ చేసేస్తున్నాము. 11 o'clock అనుకున్నాం, పడలేదు. మళ్ళీ రాజు వచ్చి 1 గంట కానీ వచ్చింది బ్రో మెసేజ్ ఇప్పుడే, 1 గంట కల్లా ఖచ్చితంగా పడుతుంది అంటే పడొద్దు అనుకుని మొక్కుకొని చేసాము. దేవుడి దేవల్ల అసలు ప్యాకప్ తర్వాత పడ్డది. ప్యాకప్ తర్వాత మనం మొత్తం అయిపోయి 6:30కి ప్యాకప్ అప్పుడు పడ్డది. సో ఆ రోజు నాకు చాలా టెన్షన్ గా, ఎందుకంటే మనం అనుకున్న టైం లైన్ లో అప్పటికే చాలా సార్లు పుష్ అవుతూ వచ్చింది కదా. కరెక్ట్. అది ఒకరోజు చేద్దాం అనుకున్నాం, అప్పుడు అవ్వలేదు, కుదరలేదు. అప్పుడు ఆ రోజు చేయడం, సో ఇంకో రోజు చేద్దాంలే అని చెప్పి పుష్ 2-3 సార్లు పుష్ అయిన తర్వాత కథ అంతా రాసు. హీరోకి పైన మీటర్లు కనబడతాయి, పక్క వాళ్ళ ఆయుష్ తెలుస్తుంది, అంతా ఓకే. అక్కడి నుంచి ఫన్ అవని కాన్ఫ్లిక్ట్స్ చాలా ఉంటాయి, చాలా థ్రెడ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ మెయిన్ థాట్ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతకుముందు చెప్పిన దానికి ఎక్స్టెన్షన్. ఇప్పుడు నేను సేమ్ అంబులెన్స్ కాదన్నా, అంబులెన్స్ వెళ్తుంది కదా, వెళ్తున్నప్పుడు ఆ పర్సన్ అదే ఈయన బ్రతుకుతాడో చస్తాడో అది తెలిస్తే బాగుండు అనుకున్నప్పుడు నేను కార్లో రేడియోమీటర్ చూస్తూ ఉన్నా. మనది స్పీడోమీటర్ ఉంటుంది పక్కన, పెట్రోల్ది ఎంత ఉంటుంది కదా. ఆ స్పీడోమీటర్ చూసినప్పుడు ఆ నంబర్స్ ఉంటాయి కదా, 40, 60, 80 ఇలాగే ఏజ్ కూడా కనిపిస్తే క్లారిటీగా తెలిసిపోతుండే కదా మనకు ఎన్ని ఇయర్స్ అనేది. అన్నప్పుడు ఆ థాట్ ఈ థాట్ రెండు మిక్స్ చేసుకొని ఒక మనిషికి చావు అనేది ఈ స్పీడోమీటర్ లాగా తెలిస్తే 40, 60, 80 అలా తెలిస్తే బాగుండు కదా అనే థాట్ నుంచి. నువ్వు ఒక్కడే కూర్చొని రాసావా ఆర్ యు హావ్ ఎ సెట్ ఆఫ్ రైటింగ్? నేను ఫస్ట్ లైన్ డెవలప్ చేసుకున్నాను. ఇలా ఒక మనిషికి ఇలాంటి శక్తులు వస్తాయి, ఆ లైఫ్లో వాడికి అడ్వాంటేజ్ కాదు. మీకు టైము డేట్తో సహా తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు మీరు? ఏం చేస్తామన్నా మనకు మీ తీరని కోరికలు ఏమైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. నాకు తెలిస్తే ముందే శ్మశానానికి వెళ్ళి చేరేసి కూర్చుంటాను. ఎందుకన్నా ఇలాగ తర్వాత అక్కడికే కదా పోయేది. ఎందుకు మోసుకెళ్తాను? ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇంకా చాలే మన కోసం మనం బతకాల్సింది బతికేసాం అన్నప్పుడు ఇంకొక ఏదన్నా సోషల్ సర్వీస్ చేయడమనో లేకపోతే యానిమల్స్ని చూసుకోవాలనుకోనో ఇట్లాంటి కొన్ని ఉంటాయి. అదొకటి ఉందన్న, షెల్టర్ లాగా పెట్టేసి స్ట్రే డాగ్స్కి యానిమల్స్కి అట్లాంటి వాటికి. రాజకీయాలు వెళ్ళిపోవాలి, రాజకీయాలు పోయి ఏదైనా మంచి పని చేద్దాం. మంచి పని చేయాలంటే రాజకీయాలు అసలు అంటే అప్పుడైతే పవర్ కాదు. రాజకీయాలు అంటే ఏంటి? రాజకీయం అంటే సార్ ఫస్ట్ మన వార్డ్ మెంబర్. మీకు అంత టైం లేదుగా. వార్డు మెంబరు, ఎమ్మెల్యే, మినిస్టర్, సీఎం అంటే అయ్యే బజ్జీలు అనుకున్నారండి. కాదు, వార్డు మెంబర్ అంటేనే ఎక్కువ అసలు ఐడియా కూడా లేదు దీనికి రాజకీయం అంటే. లేదు సార్, ఇప్పుడు పవర్ కావాలంటే అది రాజకీయం లేదు కరెక్ట్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. పవర్ కావాలంటే జనరేటర్ కొనుక్కుంటాను, మీకు పవర్ ఎందుకు? ఏదో చెప్పకండి సార్, సీరియస్. ఇప్పుడు సీరియస్ చెప్తా సార్, చాలా సీరియస్. ఇప్పుడు సినిమాలో హీరోకి మీటర్ కనిపిస్తుంది కదా, నీకు అలా మీటర్ కనిపించే పవర్ వస్తే నువ్వేం చేస్తావు? ఫస్ట్ గడ్డగించుకుంటాను.
హీరో గారు ఏం చేస్తున్న పనులు అవే నేను కూడా చేస్తే బాగుంటుందేమో అనిపించింది నాకు కూడా. ఏం చేశాడండి? అయ్యో పైసలు వసూళ్ళు రాత్రి అమ్మ చెప్తే మళ్ళీ మొత్తం స్టోరీ రివీల్ అవుతుంది కదా సార్. అంత మీరు రివీల్ మీకు అసలు కథ తెలియదని అర్థమైంది. లేదు సార్ తెలుసు సార్. ఒక పని ఏం చేశాడు చెప్పండి. వద్దులే నీకు అర్థమైంది అర్థమైంది ఇంకో వదిలే సినిమాలో చూస్తే బాగుంటది. లేదు సార్ ఏదైనా అన్న ఆ సీన్ మేజర్ సీన్ లో ఉంటాడన్నా కథ తెలీదు. మన సినిమాకి వస్తే సో ఇంకా ఎవరెవరు ఆర్టిస్టులు ఉన్నారు సినిమాలోని? రాజ్ తరుణ్ తో పాటు ఉచిత, రాజా రవీంద్ర గారు మెయిన్ విలన్ గా చేస్తున్నా. నేనే మెయిన్ విలన్. మీరే విలన్ అన్న, మెయిన్ విలన్ మీరే. నేను అందుకే అన్నాను మీరు విలన్ గా చేయడం మాకు చాలా హ్యాపీ అన్న. ఎందుకంటే అంటే మీకంటే పెద్ద యాక్టర్ ఉన్నారు కాదు, ఆయనకేమో ఉన్న కథ ఒక సీన్లో ఆయన ఉన్నాడు, ఒక సీన్ కథ చెప్పేస్తారు అంటారు. మీరేమో క్యాస్ట్ నేనే పేరు ఎవడక్క చెప్పలేదా నువ్వు? అన్న మర్చిపోయారా మీరు? తర్వాత 200 కథలు 200 కథల మధ్యలో మళ్ళీ గుర్తుండాలంటే మళ్ళీ November 7th సినిమా రిలీజ్ అయినప్పుడు చూసి కానీ యాక్చువల్లీ గుర్తుంటాయి, నచ్చినవి గుర్తుంటాయి అంటే అలా కాదు. నాకు గుర్తుంది అయితే. ఒకసారి మన 7th November అయిపోయిన తర్వాత ఆ సక్సెస్ ఎంజాయ్ చేసి తర్వాత మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలిసి మళ్ళీ మంచి కథలు చెప్పి మీకు అందులో 4-5 కథల్లో ఏది నచ్చితే దాన్ని బట్టి విల్ ప్రొసీడ్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అన్న.